హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ సమస్యలపై పరిష్కారం భారీ శుభవార్త. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల అదనపు పెన్షన్ అపరిష్కృత సమస్యలు, న్యాయ పోరాటం మరియు భవిష్యత్ కార్యాచరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు తమకు న్యాయంగా దక్కాల్సిన అదనపు క్వాంటమ్ పెన్షన్ విషయంలో అనేక సంవత్సరాలుగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వృద్ధాప్య కారణంగా పెరిగే వైద్య మరియు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందించే ఈ అదనపు ఆర్థిక భరోసా కొన్ని విధానపరమైన లోపాల వల్ల వారికి సకాలంలో సరైన పద్ధతిలో అందడం లేదు. ఈ సమస్యల మూలాలు, వాటిపై జరిగిన న్యాయ పోరాటాలు మరియు భవిష్యత్తులో పెన్షనర్లు ఆశిస్తున్న పరిష్కారాలను వివరంగా పరిశీలిద్దాము. పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి 3 ప్రధాన సమస్యలేంటంటే, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ పెన్షనర్లు అదనపు పెన్షన్‌కు సంబంధించి 3 ముఖ్యమైన సమస్యలతో పోరాడుతున్నారు. మొదటిది 70వ ఏట నుంచే అదనపు పెన్షన్ నిరాకరణ. ఇది అత్యంత ప్రధానమైన మరియు దీర్ఘకాలిక సమస్య అని చెప్పవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ వారి మూల పెన్షన్, బేసిక్ పెన్షన్‌పై అదనపు మొత్తం చెల్లిస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 20 ఫిబ్రవరి 2022 ప్రకారం ఒక వ్యక్తికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మాత్రమే అదనపు పెన్షన్ అయితే వర్తిస్తుంది. సో, ఇదే సమస్య అన్నమాట. 70వ సంవత్సరం మొదటి రోజు నుంచి ఇవ్వకుండా 71వ సంవత్సరం మొదటి రోజు నుంచి ఇస్తున్నారు. కాబట్టి ఇది ఒక సంవత్సరం అయితే ఇక్కడ పెన్షన్ లాస్ అవుతున్నారు. అదనపు పెన్షన్‌ను. ఇక పెన్షనర్ల వాదన. ఈ విధానం సమంజస సమా సమాజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఒక వ్యక్తికి 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఆ వయసుకు సంబంధించిన ప్రయోజనాలను వర్తింపజేయాలి. ఈ విధానం వల్ల అర్హులైన ప్రతి ఒక్క పెన్షనర్ ఒక సంవత్సరం పాటు తమకు రావాల్సిన అదనపు పెన్షన్‌ను కోల్పోతున్నారు అనైతే పెన్షనర్స్ వాదన. ఇక రెండవది తగ్గించిన పెన్షన్ శాతాలు రివర్స్ పీఆర్సీ ద్వారా. 12వ పీఆర్సీకి ముందు పెన్షనర్లకు అదనపు పెన్షన్ శాతాలు అధికంగా ఉండేవి. 70-75 ఏళ్ల వయసు వారికి 10%, 75-80 సంవత్సరాల వరకు 15%గా అయితే ఉండేది. అయితే 2022 పీఆర్సీలో ప్రభుత్వం ఈ శాతాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై పెన్షనర్లు రివర్స్ పీఆర్సీగా అభివర్ణిస్తున్నారు. 70-75 ఏళ్ల వారికి 3% కోత, 7% మాత్రమే ఇస్తున్నారు. ఇదివరకు 10% అయితే ఇచ్చేవారు. అలాగే 75-80 ఏళ్ల వారికి మరొక 3% కోత. ఇక్కడ 15% అయితే పెన్షన్‌గా వర్తించేది. కానీ 12%కి తగ్గించారు. మరి ఈ కోతల వల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందులు తలెత్తు ఆహ్, పడ ఇబ్బంది పడవచ్చు అని ఈ విధంగా గతంలో తమ శాతాలను పునరుద్ధరించాలని, అంటే గతంలో ఉన్నటువంటి శాతాలను 10%, 15% పునరుద్ధరించాలని పెన్షనర్లయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే గత చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వమే ఆహ్, 70-75 ఏళ్ల వయసు వారికి 10% పెన్షన్ అయితే కల్పించింది. తర్వాత 75-80 ఏళ్ల వారికి 15% అయితే ఉండేది. సో, ఈ విధంగా 3% కోత విధించి తర్వాత ప్రభుత్వము ఇదొక 11 పీఆర్సీలో అయితే రివర్స్ పీఆర్సీగా అయితే తగ్గించడం జరిగిందనమాట. ఈ అదనపు పెన్షన్ శాతాన్నయితే. ఈ కోత వల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడుతున్నామని, గతంలో ఉన్న శాతాలను పునరుద్ధరించాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక మూడోది 100 ఏళ్లు పైబడిన వారికి అసంపూర్ణ ప్రయోజనము. కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు సైతం 100 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు మానవతా దృక్పథంతో వారి మూల పెన్షన్, బేసిక్ పెన్షన్‌పై 100% అదనపు పెన్షన్‌ను అందిస్తున్నాయి. అంటే ఒక పెన్షనర్ బేసిక్ పెన్షన్ రూ. 1000 అనుకున్నట్లయితే అతనికి అదనంగా మరొక రూ. 1000 కలిపి మొత్తం రూ. 20,000 అయితే అందుతుంది. అతని 100వ ఏట. ఇది ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి. ఏపీలో మాత్రం 100 ఏళ్లు దాటినా కూడా వారి యొక్క మూల వేతనాలు వారికి కేవలం 50% అదనపు పెన్షన్‌ను మాత్రమే ఇస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ విధానంతో పోలిస్తే చాలా తక్కువ.
ఇందుకోసం న్యాయ పోరాటం మరియు సానుకూల తీర్పులు. ఈ సమస్యలపై ముఖ్యంగా 70వ ఏట నుంచే పెన్షన్ల చెల్లింపులపై దేశవ్యాప్తంగా పెన్షనర్లు న్యాయ న్యాయస్థానాలను ఆశ్రయించగా వారికి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పులు వెలువడ్డాయి. ఆ తీర్పులు చూసుకున్నట్లయితే సుప్రీం కోర్టు మరియు గౌహతి హైకోర్టు తీర్పు నేపథ్యం. ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలని గౌహతి కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వము సుప్రీం కోర్టులో స్పెషల్ పిటిషన్ ఎస్ఎల్పిని దాఖలు చేయగా సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది, అంటే కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెన్షనర్లకు ఒక బలమైన ఆధారంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తుది తీర్పు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ తహసీల్దారు తనకు 70 సంవత్సరాల మొదటి రోజు నుంచి అదనపు పెన్షన్ చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. మరి అతనికి అనుకూలంగా తీర్పు పొందారు. అయితే ఈ తీర్పు కేవలం ఆ పిటిషన్‌కు మాత్రమే పరిమితమైంది. ఇకపోతే ఇతర రాష్ట్రాల హైకోర్టులు చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇదే విధంగా తీర్పులనైతే ఇచ్చాయి. పెన్షనర్ల సంఘాల పాత మరియు భవిష్యత్ కార్యాచరణ. న్యాయస్థానాల నుంచే ఇంకా ఇన్ని సానుకూల తీర్పులు వచ్చినప్పటికీ వాటిని రాష్ట్రంలోని అర్హులైన పెన్షన్లందరికీ వర్తింపజేయడంలో ప్రభుత్వాలు మీనవేషాలు లెక్కిస్తున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘాల పాత్ర కీలకంగా మారింది. సంఘాలపై విమర్శలు. హైకోర్టు తీర్పు వచ్చి 4 ఏళ్లు గడుస్తున్నా దీనిని అందరికీ అమలు చేయించాలని రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు గుడ్డిగా ఫాలో అప్ చేయటం లేదు. ఇక ఐక్యంగా న్యాయ పోరాటానికి సిద్ధపడలేదని పెన్షనర్లలో అసంతృప్తి నెలకొని ఉంది. ప్రస్తుత డిమాండ్లు. మొదటిది, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తీర్పుల స్ఫూర్తి. 70, 75, 80 సంవత్సరాలలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ ఏదైతే ఉంటుందో మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. రెండవది, 2022 పీఆర్సీలో తగ్గించిన 7%, 12% రద్దు చేసి పాత విధానంలో ఉన్న 10%, 15%లను పునరుద్ధరించాలి. దీనిని రాబోయే 12వ పీఆర్సీలో పరిష్కరిస్తారని పెన్షనర్లు ఆశిస్తున్నారు. ఇక మూడోది, 100 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం తరహాలో 100% అదనపు పెన్షన్ను వర్తింపజేయాలి. సాధ్యమేనా అంటే ఈ డిమాండ్లు సాధించడం అసాధ్యమేమీ కాదు. గతంలో పెన్షనర్లు 15 సంవత్సరాలుగా ఉన్న కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ కాలాన్ని సంఘటిత పోరాటాల ద్వారా 12 సంవత్సరాలకు తగ్గించుకోగలిగారు. అదేవిధంగా స్పష్టమైన న్యాయస్థానాల తీర్పులు చేతిలో ఉన్నందున పెన్షనర్ల సంఘాలు జేఏసీ ఐక్యంగా ప్రణాళికాబద్ధంగా నూతన ప్రభుత్వంతో చర్చలు జరపాలి. అవసరమైతే న్యాయ పోరాటానికి పూనుకొని వందలాది మంది వృద్ధులను పెన్షనర్లకు లబ్ధి చేకూర్చాల్సిన బాధ్యతపై వాటిపై ఉంది. మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తే వేలాది మంది పెన్షనర్ల కుటుంబాల్లో పండుగ వాతావరణం అయితే నెలకొంటుందని అయితే నిస్సందేహంగా చెప్పవచ్చు.